అధికార పక్షం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపణ. నెటిజన్స్ విజయ్ని పవన్ ని పోలుస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ స్టార్ట్ చేశారు. ఏపీలో అరెస్టులు ఎలా అవుతున్నాయి, తమిళనాడులో ఎలా డీల్ చేస్తున్నారో విజయ్ని చూసి నేర్చుకో పవన్ అంటూ ట్రోల్స్. విజయ్ ఒక్క మాట మాట్లాడకుండానే చట్టం తన పని తాను చేసుకొని పోతుంటే ఇక్కడ పవన్ మైక్ పట్టుకొని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని నెటిజన్స్ అభిప్రాయం. విజయ్ లాగా పవన్ కూడా కూల్గా ఉంటే ప్రజలలో మంచి పేరుతో పాటు నమ్మకం కూడా పెరుగుతుందని టాక్. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ని ఉద్దేశించి ప్రతిపక్ష డిఎంకే ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో వారు కేసు నమోదు చేశారు. టీవీకే కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బిఎన్ఎస్ చట్టంలో పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. తాజాగా ఆయనను తమిళనాడు పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. దీంతో పెద్ద ఎత్తున డిఎంకే మద్దతుదారులు ఆయన నివాసానికి చేరుకొని పోలీసులకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ఇటీవలే సీఎం విజయ్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా డిఎంకే ఎమ్మెల్యే మాట్లాడుతూ నోరు జారారు. కానీ నెటిజన్స్ మాత్రం విజయ్ని పవన్తో పోలుస్తున్నారు. అసలు ఈయన ఎలా ఉన్నాడు, ఆయన ఎలా ఉన్నాడు అని పిలిచి పవన్ని ట్రోల్స్ చేస్తున్నారు. ఎక్కడో తమిళనాడులో అరెస్టుకి పవన్కి ఏంటి సంబంధం అని తెలుసుకునే ముందు మీరు మాత్రం ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఓటమిని ఎద్దేవా చేస్తూ విమర్శలు. అసెంబ్లీ తలుపులు లాక్ చేస్తామంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు. కౌంటర్ ఇస్తూ నోరు జారిన ప్రతిపక్ష ఎమ్మెల్యే మార్కండేయన్. ఇక స్టోరీలోకి వెళ్తే తమిళనాడు ముఖ్యమంత్రి టీవీకే అధినేత చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్పై అనుచిత బెదిరింపు వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపైన డిఎంకే ఎమ్మెల్యే జిఆర్ మార్కండేయన్ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ అరెస్టును నిరసిస్తూ డిఎంకే కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రస్తుతం తూత్తుకుడి ఎస్పీ కార్యాలయంలో డిఎంకే ఎమ్మెల్యేను విచారిస్తున్నారు. ఇటీవలే ఓ బహిరంగ సభలో మార్కండేయన్ విజయ్ని ఉద్దేశించిన డిఎంకే ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొల్లత్తూరు నియోజకవర్గంలోని మాజీ సీఎం డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఓటమి గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి విజయ్ చేసిన తండ్రి కోసం వెతుకులాట అనే వ్యాఖ్యలపైన మార్కండేయన్ తీవ్రంగా స్పందించారు. జూలై 18న కోవిల్పట్టిలోని డిఎంకే ఎమ్మెల్యే మాట్లాడుతూ శాసనసభలో ముఖ్యమంత్రి తాము తండ్రి కోసం వెతుకుతున్నట్లు మాట్లాడుతున్నారు. సిగ్గులేని సీఎం, అసెంబ్లీలో నిన్ను ఎలా చూసుకోవాలో మేం చూసుకుంటాం. ఆయన అసెంబ్లీ తలుపులు లాక్ చేస్తామని అంటున్నారు. ఒకవేళ ఆయన డోర్లు మూస్తే ఆయన ఎముకలు విరిగిపోతాయి, లాక్ చేసి చూపించమనండి అని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో డిఎంకే ఎమ్మెల్యే పైన తమిళగ వెట్రి కజగం పార్టీకి చెందిన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన పైన కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. కాగా దీనికి ముందు తిరుచెందూర్ డిఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ను కూడా ఇలాంటి కేసులోనే పోలీసులు అరెస్ట్ చేయగా అదే రోజు ఆయన బెయిల్ పైన విడుదలయ్యారు. ఈ కేసులో అనితా రాధాకృష్ణన్కు మద్రాస్ హైకోర్టు ముందస్తు బెయిలును నిరాకరించడం గమనించాలి. మార్కండేయన్ అరెస్టుకు సంబంధించిన వైరల్ వీడియోలో తాను ఎమ్మెల్యే అయినందున అసెంబ్లీ స్పీకర్ అనుమతి లేకుండా తనను అరెస్ట్ చేయలేరని పోలీసులతో ఆయన చెప్పడం గమనించాలి. ఆయన మద్దతుదారులు ఆయన ఇంటి ముందు నిరసన తెలుపుతున్నప్పటికీ పోలీసులు ఆయనను ఒప్పించి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ అరెస్టును ప్రతిపక్ష డిఎంకే ఖండించింది. అధికార పక్షం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆ పార్టీ ఆరోపిస్తోంది. కానీ నెటిజన్స్ విజయ్ని పవన్ని పోలుస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ స్టార్ట్ చేశారు. ఏపీలో అరెస్టులు ఎలా అవుతున్నాయి, తమిళనాడులో ఎలా డీల్ చేస్తున్నారో విజయ్ని చూసి నేర్చుకో పవన్ అంటూ ట్రోల్స్. విజయ్ ఒక్క మాట మాట్లాడకుండానే చట్టం తన పని తాను చేసుకొని పోతుంటే ఇక్కడ పవన్ మైక్ పట్టుకొని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. విజయ్ లాగా పవన్ కూడా కూల్గా ఉంటే ప్రజలలో మంచి పేరుతో పాటు నమ్మకం కూడా పెరుగుతుందని అంటున్నారు.